జాతీయవాదమే లక్ష్యంగా పొలిటికల్ రివ్యూస్ ఎనాలిసిస్ ఛానల్ శాస్త్రి స్మయోకి స్వాగతం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మోడీ స్ట్రోక్తో కాంగ్రెస్ విలవిల. మీరు వింటున్నది కరెక్టే. శుక్రవారం నాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి 131వ రాజ్యాంగ సవరణ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టడం, దాన్ని కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఓడించడం మనకి తెలిసినదే. దాంతో కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ తన డైరెక్షన్లో డిఎంకే, టిఎంసి, ఎస్పీ లాంటి దిగ్గజ పార్టీలన్నింటినీ కలుపుకుని మొదటిసారిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన ఒక బిల్లుని ఓడించడం ద్వారా వచ్చిన కిక్తో ఉత్సాహంతో ఉరకలేశారు. అయితే నరేంద్ర మోడీ నిన్న రాత్రి ఇచ్చిన నేషనల్ అడ్రస్తో ఆ ఉత్సాహం కాస్త ఆవిరైపోయింది. నరేంద్ర మోడీ తన నేషనల్ అడ్రస్తో భారతీయ జనతా పార్టీ లోక్సభలో మహిళా బిల్లు విషయంలో ఓడిపోయినా భారతీయ జనతా పార్టీకి ముఖ్యంగా 3 ప్రయోజనాలు వచ్చేలా ఈ నేషనల్ అడ్రస్ లో స్ట్రాటజిక్ గా మాట్లాడడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి వచ్చే ఆ 3 ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. నరేంద్ర మోడీ నేషనల్ అడ్రస్ ద్వారా భారతీయ జనతా పార్టీకి తెచ్చిన మొదటి ప్రయోజనం, ప్రతిపక్ష పార్టీల్ని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజల ముందు, మహిళల ముందు విలన్ గా నిలబెట్టడం. నరేంద్ర మోడీ తన నేషనల్ అడ్రస్ లో చాలా ఎమోషనల్ గా మాట్లాడుతూ మహిళల హక్కుల్ని, మహిళల కలల్ని కాంగ్రెస్ పార్టీ అలాగే మిత్రపక్షాలు అన్నీ కలిసి చిదిమేశాయి. కాంగ్రెస్ పార్టీ మిగతా ప్రతిపక్ష పార్టీలతో కలిసి భ్రూణ హత్యలు చేశాయి. ఆ పాపానికి శిక్ష అనుభవించక మానదు. మహిళలు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్ష పార్టీలని క్షమించరు. దానికి సంబంధించిన పర్యవసానాల్ని ఆ పార్టీలు అనుభవించక మానదు అంటూ చాలా ఉద్వేగంగా నేషనల్ అడ్రస్లో మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ప్రతి రాజకీయ పార్టీని స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ కాంగ్రెస్, ఎస్పీ, డిఎంకే, టిఎంసి ఈ కుటుంబ పార్టీలన్నీ కలిసి తమ రాజకీయ ప్రయోజనాల కోసం, తమ పార్టీ మనుగడ కోసం దశాబ్దాలుగా భారతీయ మహిళల కలల్ని పొందకుండా ఈ బిల్లుని ఓడించడం ద్వారా వాళ్ళ ఆశల్ని అడ్డుకున్నారు అంటూ ఎమోషనల్గా మోడీ మాట్లాడి ప్రతిపక్షాల్ని, కాంగ్రెస్ పార్టీని స్పెసిఫిక్గా భారతీయ ప్రజల ముందు, మహిళల ముందు విలన్గా ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇక రెండవ ప్రయోజనం ఈ నేషనల్ అడ్రస్ ద్వారా భారతీయ జనతా పార్టీకి కలిగేలా మోడీ చేశారు. ఆ ప్రయోజనం ఏంటంటే, టెక్నికల్గా లోక్సభలో భారతీయ జనతా పార్టీ మహిళా బిల్లు విషయంలో ఓడిపోయింది. అయినా నైతికంగా భారతదేశంలో మహిళల సపోర్ట్ని సాధించడంలో విజయం సాధించేలా ఈ నేషనల్ అడ్రస్లో నరేంద్ర మోడీ మాట్లాడారు. మహిళలందరూ మా ప్రభుత్వాన్ని, నన్ను క్షమించాలి. ఎందుకంటే మా ప్రభుత్వం ఎంతో కృతనిశ్చయంతో మహిళల బిల్లుని ఈ టర్మ్లో పాస్ చేసి 2029కి ముందుగానే మహిళా రిజర్వేషన్ని దేశంలో ఇంప్లిమెంట్ చేయాలని ఎంతో పనిచేశాం. కానీ ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మా లక్ష్యాన్ని అడ్డుకున్నారు అంటూ నరేంద్ర మోడీ ఈ మొత్తం నేషనల్ అడ్రస్లో భారతీయ జనతా పార్టీ మహిళల గురించి, నారీ శక్తి గురించి పనిచేసే పార్టీగా ప్రొజెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇక నేషనల్ అడ్రస్ ద్వారా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన 3వ ప్రయోజనం ఈ మహిళా బిల్లు ఓటమిని ఎన్నికల అస్త్రంగా మార్చడం. ఇప్పుడు 23, 29 తారీఖుల్లో తమిళనాడు అలాగే వెస్ట్ బెంగాల్ అసెంబ్లీకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో చూసినట్లయితే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ గత 3 ఎలక్షన్స్లోనూ కూడా మహిళల సపోర్ట్ తోటే ఎన్నికవుతూ రావడం జరిగింది. ఇప్పుడు టిఎంసి లోక్సభలో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంది. నరేంద్ర మోడీ ఈ అంశాన్ని వచ్చే రోజుల్లో ఎలక్షన్ క్యాంపెయిన్లో తప్పనిసరిగా టీఎంసీకి వ్యతిరేకంగా వాడుకునే అవకాశం ఉంది.
అంటే మహిళా ఓటర్లు టీఎంసీని రిజెక్ట్ చేసేలా నరేంద్ర మోడీ ఈ మహిళా బిల్లు ఓటమిని ఒక అస్త్రంగా మార్చి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ నేషనల్ అడ్రస్ లో కూడా టీఎంసీని స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తూ బెంగాలీ మహిళల హక్కుల్ని టీఎంసీ కాంగ్రెస్ పార్టీతో కలిసి కాలరాసిందంటూ ఎమోషనల్ గా చెప్పడం జరిగింది. సో వెస్ట్ బెంగాల్లో ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఈ మహిళా బిల్లు ఓటమి ఒక అస్త్రంగా ఉపయోగపడబోతుంది భారతీయ జనతా పార్టీకి. అలాగే తమిళనాడులో కూడా డిఎంకే ప్రభుత్వం మహిళా ఓట్ల మీదే ఆధారపడి అధికారంలోకి రావాలని చూస్తుంది. అయితే తమిళనాడులో సుమారు 30% మంది మహిళలు డిఎంకే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు, ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విషయంలో, అలాగే మహిళల మీద తమిళనాడులో జరుగుతున్న దాడుల విషయంలో. ఇప్పుడు ఈ డిఎంకే కూడా లోక్సభలో కాంగ్రెస్ పార్టీతో కలిసి మహిళా రిజర్వేషన్ వ్యతిరేకించింది, ఆ బిల్లుని ఓడించింది. దీంతో ఆ అంశాన్ని నరేంద్ర మోడీ తమిళనాడు ఎలక్షన్స్ లో కూడా ఒక అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉంది. అంటే డిఎంకే కూడా మహిళా రిజర్వేషన్ సెగ తగిలే అవకాశం ఉంది. సో ఈ రకంగా ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎలక్షన్లోనే కాకుండా రాబోయే ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఆ తర్వాత వచ్చే 2029 లోక్సభ ఎలక్షన్స్ లో కూడా నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఈ మహిళా బిల్లుని ప్రతిపక్షాలు ఓడించడాన్ని ఒక అస్త్రంగా మార్చుకుని కాంగ్రెస్ ని ప్రతిపక్ష పార్టీల్ని టార్గెట్ చేస్తూనే ఉండే అవకాశం ఉంది. అంటే ఇల్లు అలగ్గానే పండగ కాదు, ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీతో ఈ బిల్లుని ఓడించాయి. మరి మహిళా రిజర్వేషన్ని అడ్డుకున్నాయనే ఆ విమర్శని ఈ పార్టీలు ప్రజాక్షేత్రంలో ఎలా ఎదుర్కోబోతున్నాయి, దానికి ఆల్టర్నేటివ్గా వాళ్ళు ఏం స్ట్రాటజీని తీసుకోబోతున్నారు? నరేంద్ర మోడీ నేషనల్ అడ్రస్ ని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. మోడీ తనలో ఉన్న విద్వేషాన్ని, కాంగ్రెస్ మీద ఉన్న విద్వేషాన్ని పూర్తిగా బయటపెట్టాడు అంటూ సింపుల్ గా కాంగ్రెస్ పార్టీ ఈ నేషనల్ అడ్రస్ ని తీసుకుంది. అయితే రానున్న రోజుల్లో అది కాంగ్రెస్ పార్టీనే కాదు, మిగతా ప్రతిపక్ష పార్టీలని కూడా రాబోయే అన్ని ఎలక్షన్స్ లోనూ ఒక సమస్యగా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడేలా ఈ నేషనల్ అడ్రస్ లో నరేంద్ర మోడీ తన వాక్చాతుర్యంతో ఈ అడ్రస్ లో మహిళల హక్కుల్ని, మహిళల డ్రీమ్స్ ని వ్యతిరేకించే పార్టీగా కాంగ్రెస్ ని, ప్రతిపక్షాలని పిక్చరైజ్ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. నైతికంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందని చెప్పాలి ఈ బిల్లు ఓడిపోయిన లోక్సభలో. ఇప్పుడు ఈ లోక్సభలో ఈ బిల్లును ఓడించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అలాగే మిగతా ప్రతిపక్ష పార్టీలు ప్రజల దృష్టిలో అలాగే మహిళల దృష్టిలో వ్యతిరేకతని ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ఈ నేషనల్ అడ్రస్ ద్వారా క్రియేట్ చేశారని చెప్పాలి. సో ఈరోజు ఈ వీడియో మీద నేను ఎక్స్ప్రెస్ చేసిన అభిప్రాయాలతో మీరు ఏకీభవిస్తారా? నరేంద్ర మోడీ నేషనల్ అడ్రస్ లో చేసిన విమర్శలు కాంగ్రెస్ పార్టీ మీద, ప్రతిపక్షాల మీద చేసిన విమర్శల్ని మీరు అంగీకరిస్తారా? లేకపోతే ప్రతిపక్షాలు, కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ఆ బిల్లుని ఓడించడం ద్వారా కరెక్ట్గా పనిచేసాయని మీరు అనుకుంటారా? మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. జాతీయవాదమే ఈ ఛానల్ లక్ష్యం. థ్యాంక్ యూ.